ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జి సాయి ప్రసాద్ నేడు పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్ కె విజయానంద్ పదవీ కాలాన్ని ఈ నెల 28 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో తర్వాతి సీఎస్గా ప్రస్తుత జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పెషల్ సీఎస్ టు సీఎంగా ఉన్న సాయి ప్రసాద్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు నూతన సీఎస్గా ఆయన బాధ్యతలు చేపడతారు. 1991 ఐఏఎస్ బ్యాచ్ ఏపీ కాడర్కు చెందిన విజయ్ కుమార్ మే నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ రానున్నారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో 3వ స్థానంలో కొనసాగుతున్న ఆమెను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజేగా సిఫార్సు చేస్తూ సీజే జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. మొదట జస్టిస్ లీసా గిల్ను న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తున్నారు. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ విరమణ చేసిన వెంటనే జస్టిస్ లీసా గిల్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతారు. సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని కూడా న్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళితే ఆ వెంటనే జస్టిస్ లీసా గిల్ హైకోర్టు సీజేగా నియమితులవుతారు. జస్టిస్ లీసా గిల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2028 నవంబర్లో పదవి విరమణ చేస్తారు. ఆలోపు పంజాబ్, హర్యానా రాష్ట్ర కోటాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో పంజాబ్, హర్యానా నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సహా 3 న్యాయమూర్తులున్నారు.